తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని వెల్లడించారు. ప్రత్యేకించి మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్గా మారిందంటూ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అయితే గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు చెప్పించారని విపక్షాలు విమర్శించాయి. ప్రత్యేకించి ప్రతిపక్ష బీఆర్ఎస్ విపరీతంగా ఫైర్ అయింది. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ మాదిరిగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకా 20 నుంచి 30 మందికి రుణమాఫీ కాకపోయినా సరే ఇలా చెప్పించడం ఏంటని నిలదీశారు. 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇదంటూ విమర్శించారు. అటు బీజేపీ కూడా ఇదే రకమైన విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం, విపక్షాల విమర్శలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే మిడ్ డే డిబేట్లోకి వెళ్లే ముందు అసలు గవర్నర్ ప్రసంగము, విపక్షాల విమర్శలకు సంబంధించి మరింత సమాచారం, విశ్లేషణ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గవర్నర్ ప్రసంగము, విపక్షాల విమర్శలకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి విశ్లేషణ ఏంటి, సమాచారం ఏంటి? ఇవాళ తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో ఈ శాసనసభ ఉభయ సభ సభ్యులతో శాసన సభలోనే అటు అధికార ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అందరూ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా నియామకమైన తర్వాత తొలిసారి ఆయన శాసనసభలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ప్రధానంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రథమ ప్రాధాన్యత మహిళలకు, రైతులకు, వారితో పాటుగానే యువతకు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారితో పాటుగానే ఆ ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంలో ప్రధానంగా అటు ప్రజలే కేంద్రంగా పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. దాంతో పాటుగానే రాష్ట్ర రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రైతు 2 లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది అనేటటువంటి ఇది కూడా ప్రధానంగా ప్రసంగంలో వెల్లడించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆ మహిళలకు కల్పిస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం గేమ్ చేంజర్ గా నిలిచింది అనేది కూడా ప్రధానంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధానంగా ఈ యొక్క ఓవరాల్ కామెంట్స్ చూస్తే ప్రతిపక్షం ఇవాళ గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కీలక నేత కేటీఆర్ మాట్లాడుతూ కూడా గవర్నర్ తో అసత్యాలు, అబద్ధాలు స్పష్టంగా చెప్పించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. దాంతో పాటుగాని గవర్నర్ ప్రసంగంలా లేదు, అటు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రసంగం ప్రెస్ మీట్ల లాగానే కనిపించింది తప్ప గవర్నర్ ప్రసంగంగా కనిపించలేదు. అయితే ఇచ్చినటువంటి 420 హామీలు ఇచ్చింది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ. అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా అరాకొర హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం కాలం లభిస్తుంది అనేటటువంటి కామెంట్ చేశారు. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా 20 నుంచి 30%. ఓకే రాజు.